శ్రీమద్ రామాయణము బాలకాండ 28వ సర్గ. మహాముని, దేవతలు, అసురులు కూడా ఎదుర్కోలేని ఈ దివ్యాస్త్రాలను నేను పొందాను. దయచేసి వీటిని ఉపసంహరించే విధానాన్ని కూడా నాకు తెలియజేయగలరా? పూజ్యులైన మునీంద్ర, ఈ దివ్యాస్త్రాలను పొందిన తరువాత దేవతలకు కూడా నేను అజేయుడినయ్యాను. ఓ శ్రేష్ఠులైన తపస్వి, ఈ ఆయుధాలను ఉపసంహరించే విధానాన్ని కూడా దయచేసి నాకు తెలియజేయగలరా? రాముడు పలికిన ఈ మాటలకు వ్రతదీక్షాపరుడు, పరిశుద్ధుడు అయిన మహర్షి విశ్వామిత్రుడు ఆ ఆయుధాలను ఉపసంహరించే మంత్రాన్ని బోధించాడు. ఓ రఘువంశోత్తమ రామ, వృషాశ్వుని కుమారులు, కామరూపులు, తేజోవంతులు అయిన ఈ దివ్యాస్త్రాలను నా నుండి స్వీకరించు. వారు సత్యవంతుడు, సత్యకీర్తి, దృష్ట, రభస, ప్రతిహరతర, పరాంజముకుడు, అవాంజముకుడు, లక్ష్మాక్షుడు, విషమ, దృఢనాభుడు, సునాభుడు, దశాక్షుడు, శతవక్త్రుడు, దశశీరుడు, శతోదరుడు, పద్మనాభుడు, మహానాభుడు, దుందునాభుడు, సునాభకుడు, జ్యోతిషుడు, కృశనుడు, నైరాస్యుడు, విమలుడు, యోగంధరుడు, హరిద్రాదైత్యుడు, ప్రశమనుడు, సచ్చిర్మాలి, ధృతి మాలి, రుతిమంతుడు, రుచిరుడు, పితృ సోమనసుడు, విదూత, మకర, కరవీరకర, ధన ధాన్య, కామరూప, కామరుచి, మోహ ఆవరణ, జృంభక, సర్వనాభ, సంతాన, వరుణ, ఈ అస్త్రాలను పొందడానికి నీవు అర్హుడవు. నీకు శుభం కలుగుగాక. నిశ్చయంగా అని రాముడు ఆనందభరిత హృదయంతో ఆ అస్త్రాలను స్వీకరించాడు. ఆ అస్త్రదేవతలలో కొందరు కాటుక రంగులో, కొందరు పొగవలే, మరికొందరు సూర్యచంద్ర కిరణముల వలె ప్రకాశిస్తున్నారు. తమ శరీరాలను ధరించి మెరిసే దివ్య రూపాలతో ఆ ఆయుధాలను వినయంగా వంగి దోసిలి ఒగ్గి రాముడితో మృదువైన స్వరంతో ఇలా పలికారు. ఓ పురుష వ్యాఘ్ర, ఇదిగో మేము ఉన్నాము, మీకోసం ఏమి చేయగలం? రాముడు వారితో, అస్త్రదేవతలతో ఇలా అన్నాడు. మీరు నా మనసులో నివసించండి. అవసరమైనప్పుడు నాకు సహాయం చేయండి. ఇప్పుడు మీరు మీ ఇష్టం వచ్చినట్లు వెళ్ళవచ్చు. తరువాత ఆ దేవతలు అలాగే కానిమ్ము అని పలికి రాముడికి ప్రదక్షిణలు చేసి అతని వద్ద సెలవు తీసుకొని తాము వచ్చిన తమ నివాసాలకు తిరిగి వెళ్ళారు. దివ్యాస్త్ర విద్యా జ్ఞానాన్ని పొందిన తరువాత రాముడు మహర్షి విశ్వామిత్రుడితో కలిసి నడుస్తూ ఆయనతో సున్నితంగా, మృదువుగా ఇలా పలికాడు. ఈ పర్వత ప్రాంతం నుండి ఇక్కడికి అంత దూరం కాని చోట మేఘాల వలె మెరుస్తూ అందంగా కనిపించే చెట్లు ఉన్నాయి. అది జంతువులతో నిండి మనసునకు ఆహ్లాదకరంగా, అత్యంత రమణీయంగా ఉంది. రకరకాల పక్షులు మధురంగా గానం చేస్తూ దానికి అలంకారంగా ఉన్నాయి. ఇది ఏమిటై ఉంటుంది? తెలుసుకోవాలని నాకు చాలా కుతూహలంగా ఉంది. ఓ శ్రీ